భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం లక్ష్మీ కాలనీ పంచాయతీ పరిధిలోని డబుల్ ఇళ్లను అనర్హులకు కట్టబెట్టారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. కొందరు అధికారులు, ప్రజాప్రతినిధులు కలిసి ఈ అవకతవకలను ప్రోత్సహించారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఇందిరమ్మ ఇళ్ల ఎంపికలో భాగంగా ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి నిజాలు నిగ్గు తేల్చి అర్హులకు కేటాయించాలని ప్రజలు, ప్రజాప్రతినిధులు డిమాండ్ చేస్తున్నారు. చర్ల మండలం లక్ష్మీ కాలనీ పంచాయతీలో గల లక్ష్మీ కాలనీ గ్రామంలోని గత ప్రభుత్వ హయాంలో కట్టిన 65 డబుల్ బెడ్రూమ్లో అవకతవకలు జరిగాయి. గత ప్రభుత్వ హయాంలో కలెక్టర్ గారి ఆదేశాల మేరకు చర్ల రెవెన్యూ ఆఫీసరు 45 బెడ్రూములు అధికారికంగా లాటరీల ద్వారా నిరుపేదలకు అందించడం జరిగింది. ఇంకా 26 బెడ్రూములు ఖాళీగా ఉన్నాయి. అటువంటి ఖాళీగా ఉన్న డబుల్ బెడ్రూమ్లలో కొంతమంది ప్రజాప్రతినిధులు ప్రభుత్వ ఆదేశాలు లేకుండానే ఆ డబుల్ బెడ్రూమ్లని కొంత డబ్బు తీసుకొని చర్లలో ఉన్న పేదలకు కాకుండా మిగతా మండలాల్లోంచి వచ్చే పేదలకు కాకుండా మిగతా మండలాల్లో ఉన్న ప్రజలకి ఆ 26 బెడ్రూమ్లు కూడా వారికి అమ్ముకున్నారని ఇవాళ తెలుస్తుంది. ఈ గత ప్రభుత్వం హయాంలో జరిగిన ఈ కుంభకోణాన్ని ఎన్నిసార్లు ప్రభుత్వ అధికారులకు చెప్పినా సరే అది వాటిని పట్టించుకునే నాదుడే లేకపోయాడు. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు డబుల్ బెడ్రూమ్లు నిరుపేద కుటుంబాలకు ఇవ్వాలి అని మన ముఖ్యమంత్రి గారు నిన్ననే ఆదేశించడం జరిగింది. నిఖారైన నిరుపేదలైన డబుల్ బెడ్రూమ్లకు ఆ పేదలకి ఆ 26 బెడ్రూమ్లు వాళ్ళకి కేటాయించాలని కాంగ్రెస్ పార్టీగా మేము కోరుకుంటున్నాం. ఇంకో విషయం ఏంటంటే ప్రభుత్వం కట్టిన డబుల్ బెడ్రూమ్లో ఇంటి పన్నులు కానీ కరెంటు మీటర్లు కానీ ప్రభుత్వం పేరు మీదే ఉంటుంది. దీంట్లో కొసమెరుపు ఏంటంటే ఈ లక్ష్మీ కాలనీలో గల ఈ 26 బెడ్రూమ్లకి కరెంటు మీటర్లు వీళ్ళు ఎవరైతే ప్రజాప్రతినిధులు వాళ్ళకి అమ్ముకున్నారో వాళ్ళ సొంత బెనిఫిషరీ మీద కరెంటు మీటర్లు వచ్చాయి. అలా ఎలా ఇచ్చారు అనేది ఈరోజు వరకు ఏ అధికారి కూడా పట్టించుకునే నాదుడే లేదు. కాబట్టి జిల్లా కలెక్టర్ గారు దీని మీద స్పందించి లక్ష్మీ కాలనీలో జరిగిన ఈ అవకతవకలపై జిల్లా అధికారులతో ఎంక్వైరీ చేసి కాంగ్రెస్ ప్రభుత్వం